సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పేపర్ లీకేజ్ విషయంలో 22 రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనీసం పట్టించుకోకపోవడం దారుణమని అఖిలపక్ష నాయకులు అన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై బాష్పవాయు ప్రయోగించి లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గాయాల పాలైన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి పేపర్ లీకేజ్ విషయంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. విద్యాశాఖ మంత్రి వెంటనే బీజేపీ ప్రభుత్వం వంటి వైఖరి, ప్రభుత్వం వంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే లాఠీ చార్జ్ విద్యార్థులపై లాఠీ చార్జ్ విద్యార్థులపై లాఠీ చార్జ్ వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే గత 12 సంవత్సరాల నుంచి పరిపాలనలో దాదాపు ఒక 10 సార్లు పేపర్ లీక్ అవడం జరిగింది. దానికి నశించి విద్యార్థులు ఢిల్లీ రాజధాని నడి ఒడ్డుపైన జంతర్ మంతర్ దగ్గర గత 22 రోజుల నుంచి ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో చాలా మంది విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగింది. ఎందుకంటే విద్యార్థులు న్యాయమైన డిమాండ్ కోరింది ఒకటే, విద్యా వ్యవస్థ అనేది భారతదేశంలో స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించాలని ఒక డిమాండ్ తోటే, చిన్న డిమాండ్ తోటి 22 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా అయినా, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయినా కనీసం పట్టించుకునే నాది లేడు. పైన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. అందులో విద్యార్థులకు చాలా విపరీతమైన దెబ్బలు తాకడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఒక 15 మంది విద్యార్థులు ఈ దీక్ష శిబిరంలో పోరాటం చేసుకుంటూ చనిపోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అఖిలపక్ష సమావేశంలో మేము కోరుకునే అధ్యయనం చేసుకుంటూ మోడీ వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఈ దేశ పరిపాలన విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షంలో వీలైన తొందరలో రేపు నిర్ణయం తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థి సంబంధించిన జీవితాలలో వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ₹1 ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు జరగకుండా కఠిన చర్య తీసుకోవాలని మేము ఏకపక్షంగా అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేస్తుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. హుస్నాబాద్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ గారికి నీట్ పరీక్ష లీకేజీ విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 22 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర మాకు అన్యాయం జరిగింది, మా జీవితాలు నాశనం అయిపోయినాయి, మా పరీక్షా పత్రాలు లీక్ అయితే మళ్ళీ ఏం చేయాలి, మేము మా భవిష్యత్తు ఏంటి అని వాళ్ళ విద్యార్థుల హక్కుల కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇది చాలా అమానుషం. ఈ దేశంలో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగింది అని చెప్పేసి విద్యార్థులంతా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసి అరెస్టు చేసి కేసులు పెట్టడం జరిగింది. న్యాయమైన డిమాండ్ అడగడం తప్ప అని అడుగుతున్నాం. ఇలా లీక్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం అడుగుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ రోజున విద్యా సంవత్సరంతో బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విద్యాశాఖ మంత్రి ఈ ప్రధానమంత్రి ఎందుకు కాపాడుతున్నా అడుగుతున్నాం. రాజీనామా చేస్తే విద్యార్థులు డిమాండ్ చేస్తే రాజీనామా చేస్తే తప్ప అని అడుగుతున్నాం.
ఇవాళ ఈ దేశంలో విద్యార్థులంతా గొంతెత్తి చెప్పడం జరిగింది. మేము అన్యాయం అయిపోయినాం, మాకు కష్టం జరిగిందని చెప్పడం జరిగింది. ఈరోజున మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా ఇలా విద్యార్థుల మద్దతుగా ఈ కేంద్ర ప్రభుత్వం